అధ్యక్షుడికి ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి అన్నాం. అధ్యక్షుడు చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే డిప్యూటీ చైర్పర్సన్ ఒకరిని ఎన్నుకుంటారు. అలాగే థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక సీఈఓ ఉంటారు. అలాగే ఒక సీఈఓ ఉంటారు. శాశ్వతకాల సభ్యులు లేకపోతే పర్మనెంట్ పూర్తికాల సభ్యులు 5 మెంబర్స్ ఉంటారు. టెంపరరీ టైం మెంబర్స్ 2 మెంబర్స్ ఉంటారు. వీళ్ళిద్దరినీ కూడా ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి అలాగే ప్రముఖ పరిశోధనా సంస్థల నుంచి ఎన్నుకుంటారు. అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ 4 మెంబర్స్. వీరిని క్యాబినెట్ మినిస్ట్రీ నుంచి ఎన్నుకుంటారు. కేంద్ర ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిస్ట్రీ నుంచి ఎన్నుకుంటారు, లేకపోతే వేరే విభాగం నుంచి కూడా ఎన్నుకుంటారు. అలాగే మరి ఒక ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తారు. అలాగే దీనికి సంబంధించి ప్రాంతీయ మండలాలు అంటే రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. ఈ రీజనింగ్ కౌన్సిల్స్కి అధ్యక్షుడిగా నీతి ఆయోగ్ అధ్యక్షుడే ఉంటారు. అలాగే వీటిని నడపడానికి, వీటిని కోఆర్డినేట్ చేయడానికి, కన్వీన్ చేయడానికి మెంబర్స్ని, అలాగే ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. ఇవి ఆయా ప్రాంతాల యొక్క అభివృద్ధిని, ఆర్థిక విధానాలని రూపకల్పన చేస్తుంది రీజనల్ కౌన్సిల్స్ బట్టండి. ఇవి సబ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ది నీతి ఆయోగ్. రీజనల్ కౌన్సిల్స్ నోన్ యాజ్ ది సబ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ది నీతి ఆయోగ్. అయితే ఇక్కడ ఉపాధ్యక్షుడు, నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షుడు డిప్యూటీ చైర్పర్సన్ అరవింద్ పనగారియా. ఈ అరవింద్ పనగారియా అనేటువంటి వ్యక్తి ప్రముఖ అర్థశాస్త్ర నిపుణుడు. అయినట్టు ఇతన్ని మొట్టమొదటి డిప్యూటీ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. అరవింద్ పనగారియా. ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చైర్పర్సన్ ఎవరంటే కనుక శ్రీ రాజీవ్ కుమార్. ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ రాజీవ్ కుమార్. ఈయన కూడా అర్థశాస్త్ర నిపుణుడే. ఈయన కూడా అనేక ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో ఈయన కనిపిస్తాడు. అలాగే రెండవదిగా
సెకండ్ ఆస్పెక్ట్ చూసినట్లయితే సిఇఓ ఫస్ట్ సిఇఓ సింధుశ్రీ కుల్లర్. ఈమె ఆర్థిక ప్రణాళికా సంఘానికి ఎక్స్ కార్యదర్శిగా పనిచేశారు. ఈమె ప్రణాళికా సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. ఈమె సింధుశ్రీ కుల్లర్ని మొట్టమొదటి సిఇఓగా ఎన్నుకున్నారు. సింధుశ్రీ కుల్లర్. ప్రజెంట్ సిఇఓ అమితాబ్ కాంత్. ప్రజెంట్ సిఇఓ అమితాబ్ కాంత్. అలాగే పూర్తికాల సభ్యులు 5. 5గురిలో ప్రజెంట్ 4గురిని ఎన్నుకున్నారు. వారిలో మొట్టమొదటిగా వికే సారస్వత్. ఈయన మాజీ డైరెక్టర్ జనరల్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ. దానికి మాజీ డైరెక్టర్ జనరల్గా చేశారు ఆయన వికే సారస్వత్. అట్లాగే వికే సారస్వత్, వినోద్ కే పాల్ అనేటువంటి వారిని ఇంకొక వ్యక్తిగా తీసుకున్నారు. ఈయన నిమ్స్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిన్నపిల్లల చికిత్సా విభాగానికి డైరెక్టర్గా ఉన్నారు ఈయన. ఇంకా అనేక రంగాల్లో ఈయన పనిచేశారు. ఈ వినోద్ కే పాల్ అనేటువంటి మరొక వ్యక్తిని శాశ్వత సభ్యులుగా ఎన్నుకున్నారు. అలాగే వివేక్ డెబ్రాయ్ అనేటువంటి మరొక వ్యక్తిని శాశ్వత సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈయన ఈ వివేక్ డెబ్రాయ్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీలోని పాలసీ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీ రీసెర్చ్లో ప్రొఫెసర్గా పనిచేశారు ఈయన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీ రీసెర్చ్లో ప్రొఫెసర్గా ఈ వివేక్ డెబ్రాయ్ అనేటువంటి ఆయన పనిచేశారు. అలాగే ఇంకా ఇద్దరు టెంపరీ టైం మెంబర్స్ని ఎన్నుకున్నారు. టెంపరీ మెంబర్స్ని ఇంకా ఎన్నుకోలేదు అన్నమాట. వారిద్దరిని కూడా ఇంకా ఎన్నుకోలేదు. దిస్ ఈజ్ ద నీతి ఆయోగ్ స్ట్రక్చరు. అట్లాగే రీజనల్ కౌన్సిల్స్ ఈ రీజనల్ కౌన్సిల్స్లో ప్రాంతీయ మండళ్లలో
ఈ ఏ ప్రాంతానికి అయితే ఒక మండలిని ఏర్పాటు చేశారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులుగా ఉంటారు. చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ మండలిలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి లేదా జాతీయ దేశానికి సంబంధించినటువంటి నిపుణులను, మేధావులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకుంటారు. దీనికి అధ్యక్షత ప్రధానమంత్రి వహిస్తారు. అంటే దీనికి మరలా ఈ యొక్క రీజనల్ కౌన్సిల్ని నడిపించేటువంటి వారు కోఆర్డినేటర్ ఉంటారు, కన్వీనర్ ఉంటారు. కన్వీనర్ ఉంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ని కోఆర్డినేటర్గా నియమిస్తారు. కన్వీనర్ ఎవరో ఒకళ్ళు ఉండి దీన్ని ముందుకు నడిపిస్తారు అన్నమాట. ఇది రీజనల్ కౌన్సిల్స్. అలాగే ఈ నీతి ఆయోగ్కి పాలక మండలి అనేటువంటి రూలింగ్ కౌన్సిల్ ఉంటుంది. పాలక మండలి, నీతి ఆయోగ్కి పాలక మండలి ఉంటుంది. నీతి ఆయోగ్ పాలక మండలి. ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ మినిస్టర్స్, సీఎంస్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులుగా ఉంటారు పాలక మండలిలో. వీరు ఏంటంటే కనుక సలహాలు, సంప్రదింపులు ద్వారా వీరేంటంటే ఆర్థిక విధానాలకి రూపకల్పన చేస్తారన్నమాట. బాటమ్ టు టాప్ అని చెప్పాను కదా, అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అలాగే మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎక్స్-అఫీషియో మెంబర్స్ నలుగురు ఉంటారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులు ముగ్గురు ఉంటారని చెప్పుకున్నాం. ఎక్స్-అఫీషియో మెంబర్స్ ఎవరంటే మాన్యశ్రీ రాజ్నాథ్ సింగ్, వన్ ఆఫ్ ది ఎక్స్-అఫీషియో మెంబర్. ఈ రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. రెండు, మాన్యశ్రీ అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. అమిత్ షా అని అంటారు, పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. ఈ అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ మినిస్టర్ ఫర్ కోఆపరేషన్. అట్లాగే థర్డ్ ఎక్స్-అఫీషియో మెంబర్ ఈజ్ మాన్య శ్రీ నిర్మలా సీతారామన్. Actually, she was born in Madurai in Tamil Nadu, but she married Andhra guy. He was పరకాల ప్రభాకర్. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి పరకాల ప్రభాకర్. అంతకుముందు ప్రజారాజ్యంలో పార్టీ సలహాదారుడిగా, స్పోక్స్ పర్సన్గా పనిచేసాడు. ఆయన సలహాదారుడిగా పనిచేశాడు. తర్వాత మరలా తెలుగుదేశంలోనికి వచ్చారు.
తెలుగుదేశంలో కూడా ఆయన పనిచేశారు ఆంధ్రాలో. ఆయన నేటివ్ ప్లేస్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపురం. వారి తల్లిదండ్రులు మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. 1962లో పరకాల ప్రభాకర్ గారి తండ్రి గారు అయినటువంటి పరకాల శేషావతారం గారు 1962లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నర్సాపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి. అప్పుడు 1962లో అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ తర్వాత పరకాల కాళికాంబ గారు, శేషావతారం గారి భార్య పరకాల కాళికాంబ గారు, ఆవిడ కూడా ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ మూమెంట్లో అంటే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఈ ప్రాంతాల్లో ఏంటంటే కనుక ఆ మూమెంట్లో ఎక్కువ కమ్యూనిజం ఎక్కువ ఉండేది. కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి నాయకులు ఎక్కువగా ఉండేవారు. అంటే ఈ కోస్టల్ బెల్ట్లో అంతా కూడా అండి. ఆయనకి రుద్రరాజు సత్యనారాయణరాజు గారిని ప్రముఖ లీడర్ ఉండేవారు, ఆర్ఎస్ అనేవారు ఆయన్ని. ఈ యొక్క ఆర్ఎస్ గారు, రుద్రరాజు సత్యనారాయణరాజు గారు పరకాల శేషావతారానికి అపోనెంట్. ఆయన ఓడించి ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నేపథ్యం పరకాల ప్రభాకర్ గారి నేపథ్యం. తర్వాత పరకాల ప్రభాకర్ గారు లండన్లో చదువుకున్నారు, బిజినెస్ ఆఫ్ ఎకనామిక్స్లో. అప్పుడే ఈ నిర్మలా సీతారామన్ గారు కూడా ఆమె లండన్లో చదువుకున్నారు ఎకనామిక్స్లో, బిజినెస్ ఆఫ్ ఎకనామిక్స్లో. ఆ తర్వాత ఆమె లండన్లో సేల్స్ ఉమెన్గా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చారు. బీజేపీ గవర్నమెంట్లో చాలా అంశాల్లో ఆవిడ పనిచేసిన తర్వాత ఆవిడ మొట్టమొదటిగా డిఫెన్స్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి మహిళా డిఫెన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా మాట అండి, మొట్టమొదటి మహిళా డిఫెన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఆ తర్వాత ఆమె ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్గా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్గా కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే రెండు రంగాల్లో మొట్టమొదటి మినిస్టర్, లేడీ మినిస్టర్ ఎవరంటే కనుక డిఫెన్స్ అండ్ ఫైనాన్స్లో మనము నిర్మలా సీతారామన్ గురించి చెప్తాము. నిర్మలా సీతారామన్ గారి యొక్క హస్బెండ్ ఎవరంటే పరకాల ప్రభాకర్ గారు అన్నమాట. అంటే ఆయన నేపథ్యం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది కాబట్టి కొంత నాకు తెలుసు కాబట్టి కొంత నేను అంశాలని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట అండి. ఈమె మానిశ్రీ నిర్మలా సీతారామన్ గారు ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ అన్నమాట అండి నీతి ఆయోగ్కి. అలాగే ఫోర్త్ మెంబర్ అంటే ఎవరంటే కనుక శ్రీ నరేంద్ర సింగ్ తోమార్, మాన్యశ్రీ నరేంద్ర సింగ్ తోమర్. ఈయన మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్. నిర్మలా సీతారామన్ గారు తెలిసిందే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా మేడం గారే మినిస్టర్ అన్నమాట అండి. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఈ నలుగురు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఫర్ ది నీతి ఆయోగ్. వీరి కాక ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ సెలెక్టెడ్ మెంబర్స్ ప్రత్యేక ఆహ్వానితులు మరో ముగ్గురిని తీసుకున్నారు, మరొక ముగ్గురిని ఎన్నుకున్నారు ప్రత్యేక ఆహ్వానితులు.
వారెవరంటే మొట్టమొదటిగా మాన్యశ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ. మాన్యశ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ. నితిన్ గడ్కరీ అంటాం. ఈయన పూర్తి పేరు మాన్యశ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ. ఈయన మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సెకండ్, మాన్యశ్రీ పీయూష్ వేదప్రకాష్ గోయల్. పీయూష్ గోయల్ అంటాం, పూర్తి పేరు వేదప్రకాష్ గోయల్. మాన్యశ్రీ పీయూష్ వేదప్రకాష్ గోయల్. అంటాం. పీయూష్ వేదప్రకాష్ గోయల్. ఈయన మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్. మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్స్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఫర్ టెక్స్టైల్స్. పీయూష్ వేదప్రకాష్ గోయల్. పీయూష్ గోయల్ గారి యొక్క శాఖలు ఏమిటంటే మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ కామర్స్, మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్టర్ ఫర్ టెక్స్టైల్స్. ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మూడవ వ్యక్తి ఎవరంటే కనుక మాన్యశ్రీ వీరేంద్ర కుమార్. మాన్యశ్రీ వీరేంద్ర కుమార్. ఈయన శాఖలు ఏమిటంటే కనుక మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్. మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. This is the brief introduction part of the Niti Aayog today. In second class, I will teach very deeply about the Niti Aayog. My personal request is, please subscribe the channel and comment, share, watch the every program, every subject, every aspect from this Abhishek IAS Academy. The subscription is purely free. There is no cost. All the classes are free online coaching. Hence, I requesting you once again, please cooperate me. Please subscribe the channel. That is the free. Thank you.